పట్టణం గ్రూప్ ద్వారా పుస్తక ప్రియులందరూ ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదములు. ఈరోజు మనము ఈ పుస్తక సమీక్ష 13వ వారము చేస్తున్నాము. ఈ పుస్తకానికి ఒక ప్రత్యేకత అనేది ఉందండి. పుస్తకం ఒక మిత్రుడు, నిశ్శబ్దంగా మాట్లాడే మేధావి. ఈ పుస్తకం అనేది ఏంటంటే ఒక గుడ్ ఫ్రెండ్. అంతకన్నా అంటే గుడ్ ఫ్రెండ్స్ లో ఇది ఒక బెస్ట్ ఫ్రెండ్ గా మనము ఒక పుస్తకాన్ని తీసుకున్న వాళ్ళకి చాలా ఉపయోగం ఉంటుంది. అలాంటి పుస్తకము నాకు కొన్ని దేశ విదేశాల నుండి కొన్ని వందల మంది ఫ్రెండ్స్ గా ఏర్పాటు చేయడం జరిగింది. అలాంటి పుస్తక ఫ్రెండే ఈరోజు స్పీచ్ ఇచ్చే మన సునీత జువ్వా గారు. కొన్ని వేల పుస్తకాలు చదివిన మేడం గారు నిరంతరం మేము పుస్తకాల గురించి చర్చించుకునే వాళ్ళం. అలాంటి చర్చల్లో వచ్చిన ఆలోచనే ఈ పుస్తక పఠనం అనే గ్రూపు రావడం అనేది జరిగింది. మేడం గారు యొక్క ప్రత్యేకత ఇక్కడ ఆమె సైకాలజిస్ట్ అండ్ వెల్త్ కోచ్ అని ఇప్పుడు మనం మేడం గారు చూపించడం జరిగింది. వెల్త్ కోచ్ గా అందరికీ పరిచయం. ఆమె ఆర్థికంగా మనుషులు ఎదగటానికి చేయవలసిన విధానాలు, అంటే ఎలాంటి పనులు చేస్తే మనకి ఆర్థికంగా ఎదుగుతాము, ఎలాంటి పనులు చేయకుండా ఉంటే, ఎలాంటి ఆలోచనలు చేయకుండా ఉంటే మనము ఆర్థికంగా ఎదుగుతాము అనే విషయాల్లో చాలా గొప్పగా మంచి మంచి టిప్స్ తెలియజేస్తూ తక్కువ సమయంలోనే ఎక్కువ మందిని ఆర్థికంగా ఎదిగి వాళ్ళ జీవితాలు, వాళ్ళ ఫ్యామిలీలో సుఖ సంతోషాలు చూడటం చేయగలిగింది మేడం. అంతేకాకుండా మేడం గురించి తెలియని ఇంకొక సైకాలజిస్ట్ మరో కోణం మేడంలో ఉన్నారు. అది ఏంటంటే పిఎస్టిడి అనే ఒక పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్. అంటే ఏంటంటే శతగ్రాసులు మానసిక రుగ్మత ఉన్న వారిని కూడా వాళ్ళకి సలహాలు, సూచనలు, కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ యొక్క ఆ డిప్రెషన్ నుంచి బయటికి రప్పించి వాళ్ళని జనజీవనంలో, సమాజంలో మళ్ళీ వాళ్ళ యొక్క ఆరోగ్యవంతమైన సామాజిక జీవితాన్ని పొందే విధంగా మంచి కౌన్సిలింగ్ ఇవ్వగలుగుతారు. అలాంటి వాటిల్లో మంచి దిట్ట. దానికి ఇలా ఎంతో తయారవుతూ ఒక మంచి ఆర్టికల్ కూడా తను రాయటం అనేది జరుగుతుంది. అంటే తన వంతు సమాజ సేవ చేస్తున్న ఈరోజు మన సునీత జువ్వా గారిని మన ఒక పుస్తకం గురించి సమీక్ష అద్భుతంగా మనకి ఇవ్వగలుగుతారు. అది ఆ పుస్తకం ఎలాంటిదంటే ప్రపంచంలో అతి గొప్ప విక్రయదారుడు అనే ఒక పుస్తకం గురించి చాలా గొప్పగా ఈరోజు కొన్ని మంచి విషయాలు మేడం గారి ద్వారా మనం తెలుసుకుందాం. వెల్కమ్ మేడం. డిజిటల్ డయాస్ యువర్సెల్ఫ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ ఇంట్రడక్షన్ సార్. నాకు పరిచయం చేస్తూ మరింత బాధ్యతగా ఉండడానికి ఇలా ఒక్కొక్కసారి మీరు నా స్నేహితులుగా నన్ను సమాజానికి ఇంకా సేవ చేసే విధంగా నా గురించి మాట్లాడడం నాకు ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకొంచెం మోటివేషన్తో, మరింత ఉత్సాహంతో మరింత సేవలు అందించడానికి నేను సిద్ధంగా ఉంటాను. థ్యాంక్ యూ. వండర్ఫుల్ అండి. ఇలాంటి ఒక మంచి ప్లాట్ఫామ్ కి ఒక బుక్స్ అంటేనే పిచ్చి ప్రాణం. అలాంటిది చదివిన పుస్తకాలని, తెలుసుకున్న నాలెడ్జ్ ని వృధాగా పోకుండా ఇలాంటి ఒక ప్లాట్ఫామ్ ని ఏర్పాటు చేసి నాకు ఒక మంచి అవకాశం ఇచ్చి దాన్ని 10 మందికి చెప్పడానికి, వాళ్ళ జీవితాల్లో అది ఉపయోగపడే విధంగా వాళ్ళు మార్చుకోవడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నాకు నిజంగా మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంతగా జీవితంలో ఒక మంచి పేరో ఏదో ఒకటి సంపాదించడానికి ముఖ్యంగా మన తల్లిదండ్రులే కారణం అవుతారు కదా. అలాంటి తల్లిదండ్రులకి నా జీవితంలో ఎంతో ఇన్స్పిరేషన్ చూపించిన, అంటే వాళ్ళ మాటల ద్వారా వ్యక్తిగతంగా నా పక్కన లేకపోయినా పుస్తక రూపంలో నాతో ఉండి నన్ను ఈ ప్రపంచానికి పరిచయం చేసిన ఎంతో మంది గురువులు ఉన్నారు. ఆ గురువులందరికీ, ముఖ్యంగా నాకు ఎలాంటి సమయంలోనైనా, ఎటువంటి టైంలోనైనా క్లాస్ తీసుకోవడానికి, ఏమి చెప్పడానికైనా నాకు సపోర్ట్ చేస్తున్న నా ఫ్యామిలీ మెంబర్స్ కి అందరికీ, ముఖ్యంగా ఈ క్లాస్ లో అటెండ్ అయ్యి నేనేం చెప్పబోతున్నాను అని వినడానికి సిద్ధంగా సమయాన్ని కేటాయించి ఇక్కడ కూర్చున్న మీ అందరికీ కూడా నా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు పుస్తకం గురించి మాట్లాడుకుందాము. నాకు చాలా ఇష్టమైన బుక్ అండి. కనిపిస్తుందా? ప్రపంచంలో అతి గొప్ప విక్రయదారుడు.
ఎవరంటారు ప్రపంచంలో అతి గొప్ప విక్రయదారుడు? సేల్స్ అండ్ మార్కెటింగ్ రంగంలో ఉన్న వాళ్ళు మాత్రమేనా? అలా కావాలని ఎవరు కోరుకుంటారు? ఎవరు కోరుకుంటారు మేడం? సేల్స్ అండ్ మార్కెటింగ్ రంగంలో ఉన్న వాళ్ళు మాత్రమే కోరుకుంటారు. అంతేనా? కానీ అది ఒకప్పుడేమో, కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా విక్రయదారుడు కావాలి. ఎస్, ఎవ్రీవన్, ఎవ్రీవన్, ప్రతి ఒక్కరు విక్రయదారుడే. ఈరోజు నన్ను నేను నా యొక్క టాలెంట్ ని విక్రయించుకోవాలి. నాకు దానిలో ఈ టాలెంట్ ఉంది, ఉన్న టాలెంట్ ని పబ్లిక్ లోకి తీసుకెళ్ళాలి, దానిని ఎదుటి వాళ్ళకి అంటే వాళ్ళకి విలువనిచ్చేదిగా, వాళ్ళని విలువ పెంచేదిగా తయారు చేయడానికి నేను ఎలా ఉపయోగపడతాను అనే దానికి నన్ను నేను విక్రయించుకోవాలి. అలా ప్రతి ఒక్కరూ కూడా ఒక గొప్ప విక్రయదారుడిగా మారాలి, అంటే సేల్స్ మెన్ గా మారాలి. సేల్స్ మ్యాన్ అంటే ఇది పాత రోజుల్లో సబ్బులు టూత్ పేస్ట్లు పట్టుకుని వచ్చేవాళ్ళండి, గుమ్మం తలుపు కొట్టేవాళ్ళు, వాళ్ళే సేల్స్ మెన్స్. షాపులకి వెళ్తే ఏయో కావాల్సినవి చూపిస్తా ఉంటారు, వాళ్ళే సేల్స్ మెన్స్ కాదు. ఈరోజు ఎవ్రీ వన్ సేల్స్ మ్యాన్ అండి, ప్రతి ఒక్కరు సేల్స్ మ్యాన్. ప్రతి వ్యక్తి, చదువుకునే వాళ్ళు, ఉద్యోగం చేసేవాళ్ళు, వ్యాపారం చేసేవాళ్ళు, అలాంటి అందరికీ ఉపయోగపడుతుందని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఈ బుక్ రివ్యూ ఇవ్వాలి అని. ఇప్పటికి ఆ సమయం దొరికింది నాకు. ఈ బుక్ యొక్క ఆథరు చాలా గొప్ప వ్యక్తి అండి, పేరు కూడా చాలా వింతగా విచిత్రంగా ఉంటుంది. పేరు ఓగ్ మాండినో. యాక్చువల్ గా ఇలాంటి పేరు ఇంగ్లీష్ లో కానీ తెలుగులో కానీ పేరు మనం మాక్సిమం విని ఉండకపోవచ్చు. ఫస్ట్ నేను ఈ పేరు విన్నప్పుడు పేరేంటి కొంచెం తేడాగా ఉంది అనుకున్నాను. నాకు ఈ పేరు వింటే నాకు ఒంటె గుర్తు వచ్చింది. అలాగే ఈ బుక్ మీద కూడా అలాగే ఒంటెలే ఉంటాయి. నాకు నా ఇమాజినేషన్ లో అలా గుర్తొచ్చింది. ఇది ఎంత స్ట్రాంగ్ అంటే నిజంగా దాని మీద వాళ్ళు పిక్చర్ వేసినట్లు ఎడారిలో ఒంటె మాత్రమే ఎలా నడవగలదో, ఒంటె మాత్రమే క్యాపబుల్ ఎలా ఉంటుందో ఈ బుక్ చదివిన వాళ్ళు మాత్రమే ప్రపంచంలో ద బిగ్గెస్ట్, ఫేమస్, అలాగే గ్రేటెస్ట్ సేల్స్ మ్యాన్స్ అవుతారు. అంటే ఆ ఒంటెలంతా బలంగా ఉంటారు ఎలాంటి పరిస్థితిలోనైనా. ఆ ఇసుకలో సైతం నడిచే ఆ ఒంటికి ఉన్న ఎలాంటి బలం అయితే ఉందో అంత శక్తివంతంగా మారుతారండి. ఇంకా ఓగ్మాండినో గారి గురించి కనుక మాట్లాడుకుంటే, చిన్నప్పటి నుంచే వాళ్ళ తల్లి ఈయన ఒక రచయిత కావాలని ఆశపడ్డారు. 16 సంవత్సరాలకే ఆవిడ కొంత వంటగదిలో కుక్ చేస్తూనే కుప్పకూలిపోతారు. 16 సంవత్సరాలు అంటే తన హై స్కూల్ చదువు కూడా ముగించడం జరగదు అప్పటికి. వాళ్ళ అమ్మగారిని సంతోషపెట్టడానికి ఆయన ఎప్పుడు చిన్న చిన్న కవితలు రాస్తూ ఉండేవాళ్ళు. ఆ కవితలు చూసి వాళ్ళ తల్లి మురిసిపోయేది. చిన్నప్పుడు అంతే కదా ఎవరికైనా కానీ. ఆ తర్వాత తన తల్లి చనిపోయిన తర్వాత చాలా మనోవేదనకి గురైపోయి ఆయన, అదే టైంలో సెకండ్ వరల్డ్ వార్ జరగడం, ఆ వరల్డ్ వార్ లో ఆయన ఈ ఫ్లైట్లని కూల్చే ఒక పైలట్ గా నియమించబడ్డారు. దాదాపు 30 మిషన్‌లో మిషన్ అంటే మనకి ఐడియా ఉంటది కదా! ఒక్కొక్కటి మొన్నే ఒక మిషన్ జరిగింది మనకి. పాకిస్తాన్ వాళ్ళకి, మనకి మధ్య జరిగిన దాంట్లో. అంటే ఒక ఆహ్, యుద్ధం చేసే ఒక కాలం లేదు అంటే ఒక మిషన్ అంటే అట్లా అనుకుంటూ ఉంటాం. అంటే సంథింగ్ ఏదో ఒకదాని కోసం పనిచేయడం. అట్లా 30 మిషన్‌ల కోసం ఆయన పనిచేసి తర్వాత తిరిగి నార్మల్ జీవితం గడుపుదామని వచ్చారు. ఇందాక సార్ చెప్పారు పీటీఎస్‌డీ అని చెప్పేసి. పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అని. అంటే అక్కడ యుద్ధ సమయంలో ఆయన చూసిన ఎన్నో విషయాలు, ఎన్నో సంఘటనలు, తన తల్లి చనిపోయిన సంఘటన అన్ని కలిపి ఆయన్ని పీటీఎస్‌డీకి గురి చేశాయి. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఒక అమ్మాయిని వివాహం చేసుకుంటారు. కానీ ఒక కూతురు పుట్టిన తర్వాత వాళ్ళిద్దరూ సంబంధం సఖ్యత సరిగా లేక విడాకులు తీసుకుంటారు. విపరీతమైన తాగుడుకి అలవాటు పడిపోతారు. జీవితంలో ఏమీ చెయ్యలేను, ఏమీ సాధించలేను, నేనొక వేస్ట్ ఫెలోని అనే నిర్ధారణకొచ్చేసి ఆయన దగ్గర $30 ఉంటాయి. $29 ఒక గన్ వాల్యూ అప్పట్లో. $30 ఉంటాయి. 3 నోట్లుంటాయి. ఆ $30తో గన్ తీసుకోవాలని ఒక బడ్డీ కొట్టు దగ్గరికి, అంటే అక్కడ అమెరికాలో మనకు తెలుసు కదా! విచ్చలవిడిగా అమ్మేస్తా ఉంటారు గన్స్ కూడా.
అక్కడికి వెళ్ళి తీసుకోవాలని చెప్పి అక్కడికి వెళ్ళిన వాళ్ళు చాలా ఆలోచించి ఇక నా జీవితం వేస్ట్, నేను ఎందుకు పనికిరాను అని ఇలాంటి ఆలోచనలు ఎన్నో చేసుకుని అక్కడి వరకు వెళ్ళి ఎందుకు ఒక్క క్షణం ఆయన అది దాటి పక్కనే ఉన్న లైబ్రరీలోకి అడుగు పెట్టారు. ఎలా పెట్టారో, ఎందుకు పెట్టారో, ఏ ఉద్దేశం తో పెట్టారో కూడా ఆయనకే తెలీదంటారు. అలా నడుచుకుంటూ వెళ్ళి ఒక బుక్ షెల్ఫ్ దగ్గర నిలబడతారు. అక్కడ సెల్ఫ్ హెల్ప్ బుక్స్ ఉంటాయి. అంటే పర్సనాలిటీ డెవలప్‌మెంట్ బుక్స్ అంటాం మనం. ఆ బుక్స్ ర్యాక్ దగ్గర నిలబడి అక్కడ ఒక బుక్ చూస్తారు. ఆ బుక్ తీసుకొని చదువుతారు. ఆ బుక్ ఏంటి అంటే ఇదేనండి ఆ బుక్. 'సక్సెస్ త్రూ ఎ పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్'. మనందరికి 'థింక్ అండ్ గ్రో రిచ్' గురించి బాగా తెలుసు. బుక్ విన్నారు కదా! 'థింక్ అండ్ గ్రో రిచ్' అనే బుక్. పుస్తక పరిచయం ఉన్న వ్యక్తులకి ఇది గుర్తుంటది. దాని ఆథర్ ఎవరు అంటే నెపోలియన్ హిల్. ఆయన ప్లస్ క్లెమెంట్ స్టోన్ అని ఇద్దరు ఆథర్స్ కలిపి రాసిన బుక్ 'సక్సెస్ త్రూ ఎ పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్' అండి. ఇది వండర్‌ఫుల్ బుక్. ఎంత బావుంటుంది అంటే మరొక అవకాశం దొరికినప్పుడు నేనే ఈ బుక్ రివ్యూ ఇస్తాను. తెలుగులో ఉందో లేదో నాకు తెలీదు. ఇన్ కేస్ ఉంటే గనక ఎవరైనా పీడీఎఫ్ పంపించండి. చండీరాజు గారి క్లాస్‌లో ఉంటే దీని మీద తెలుగులో ఉందో లేదో వితిన్ సెకండ్స్‌లో తెలిసిపోతది. ఎస్ సార్ లేరా? ఓకే. ఉంటే సార్ పీడీఎఫ్ పంపిస్తారు మనకి. నేను సార్‌కి పంపిస్తాను. ఈ బుక్ చదివిన తర్వాత ఆయన జీవితం మారిపోయిందండి. ఆయన జీవితం మారిపోయింది. ఎలా మారిపోయిందంటే ఒక ఇన్స్యూరెన్స్ కంపెనీకి ఏజెంట్‌గా వెళ్లారు. అక్కడ ఆ ఏజెంట్‌గా పనిచేస్తూ ఒక అమ్మాయితో పరిచయం అయింది. ఆ అమ్మాయిని వివాహం చేసుకున్నారు. వాళ్ళకి ఒక కుమారుడు పుడతాడు. వీళ్ళిద్దరూ ఒక మంచి సఖ్యతతో, అండర్‌స్టాండ్‌తో ఉండారు. ఏ వ్యక్తి రాసిన బుక్ ఆయనకి నచ్చిందో ఆయనతోనే పని చేయాలనుకున్నారు. ఇక్కడుంది చూడండి. క్లెమెంట్ స్టోన్ అని. ఈయనతోనే పని చేయాలనే ఒక ఉద్దేశంతో తట్టాబుట్టా సర్దుకుని అక్కడికెళ్ళిపోయారు. ఆయన దగ్గర అపాయింట్‌మెంట్ కోసం, ఆయన దగ్గర పనిచేయడం కోసం ఒక ఎడిటర్‌గా మారారు. మ్యాగజైన్ ఎడిటర్‌గా మారారు. తర్వాత కొన్ని రోజులకి వీళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఓగ్మాండినోను, క్లెమెంట్ స్టోన్. అలా 1968లో అంటే ఈయన పుట్టింది 1923 సంవత్సరంలో. 1968లో మనకి ప్రపంచంలో అతి గొప్ప విక్రయదారుడు అనే బుక్ రిలీజ్ చేసి ఇచ్చారండి. ఇది పుస్తకం అనే కంటే కూడా ఒక ఎలా అంటే ఒక సాహిత్యం, ఒక ఫ్రెండ్ అని చెప్పొచ్చు మనం. మీకు ఎలాంటి సమయంలోనైనా కానీ ఒక అవసరం, ఒక ఆదరణ, ఒక సపోర్ట్ కావాలనిపిస్తే ఈ బుక్‌ని దగ్గర పెట్టుకోండి. ఈ బుక్ మీకు మీ టీపాయ్ మీద ఉండాల్సిన బుక్ ఇది. మీ బెడ్‌రూమ్‌లో ఉండాల్సిన బుక్ ఇది. మీ బ్యాగ్‌లో ఉండాల్సిన బుక్. కేవలం 100 పేజీలు ఉంటాయండి. 17 అధ్యాయాలు ఉంటాయి. ఒక్కొక్క అధ్యాయానికి 3-4 పేజీలు ఉంటాయి. అంతే. చాలా సింపుల్‌గా ప్రతి మనిషికి అర్థమయ్యేటట్లుంటాయి. నాకు ఇంకా బాగా నచ్చింది ఏంటంటే ఈ బుక్‌లో ఇంగ్లీష్ నుంచి తెలుగు ట్రాన్స్‌లేషన్ అయిన టైంలో ఈ ట్రాన్స్‌లేట్ చేసేటప్పుడు ఉన్నదాన్ని ఉన్నట్లుగా ట్రాన్స్‌లేట్ చేయలేరు చాలా విషయంలో. అది పాసిబుల్ కూడా కాదు. ఇంగ్లీష్‌లో చెప్పిన దాన్ని తెలుగులోకి. కానీ ఇక్కడ మద్దూరి రాజశ్రీ గారు తెలుగులోకి ట్రాన్స్‌లేట్ చేశారండి. మేడం ఎంత బాగా చేశారంటే ఈ ట్రాన్స్‌లేట్ అసలు ఈ సాహిత్యం ఎక్కడ మిస్ అవ్వకుండా ఇంకా మనకి దాని మీద ప్రేమ పెరిగేటట్లు. నేను ఈ పదాన్ని చెప్తున్నాను వినండి. మీరు ఖచ్చితంగా ఈ బుక్ అయిపోయిన తర్వాత బుక్ కొనుక్కొని చదువుతారు. చదివిన తర్వాత మరలా నాకు చెప్పండి. పుస్తకంతో ప్రేమలో పడిపోతారండి. ఇప్పటి వరకు మీరు ఎవరినైనా ప్రేమించారో లేదో నాకు తెలీదు కానీ, ఈ పుస్తకంతో మాత్రం ప్రేమలో పడిపోతారు. డామ్ షూర్‌గా చెప్తున్నాను నేను. జీవితానికి అంత ఉపయోగపడుతుంది. నా జీవితానికి ఇది అవసరం. ఇది నాతో ఉంటే చాలు అనిపించేంత గొప్పగా ఉంటుంది ఇక్కడ సాహిత్యం. అరే! అప్పుడే అయిపోయిందా? ఒక వ్యక్తి మనల్ని విడిచి వెళ్ళిపోతున్నారేమో అనే ఫీలింగ్ వస్తది. ఈ బుక్ చదవడం అయిపోయిన తర్వాత. అదే ఫిక్షన్‌కున్న గొప్ప విషయం. అలాగే మనకి 'రాబిన్ శర్మ' గారు కూడా ఫిక్షన్ మీద ఎళ్తారంటే కథల రూపంలో ఒక మంచి విషయాన్ని తెలియజేస్తారు. ఇంకెందుకు లేట్ గాని నేను లోపలికెళ్ళిపోతున్నాను. పుస్తకం లోపలికి. ఎంత అంటే అసలు ఈ పుస్తకంలో ప్రతిది ఇది చెప్పాలి, ఇది వదిలేయాలి అనేది ఏది ఎంచుకోవాలో, దేన్ని స్కిప్ చేయాలో కూడా నాకు అర్థం కాలా నిజంగా. కొన్ని ప్లేస్‌లో నేను చదివేస్తాను. ఏమి అనుకోద్దు. ఎందుకంటే అది అంత బావుంటుంది.
అది నా మాటల్లో చెప్పడం కంటే బుక్ లో ఉన్నదాన్ని చదివితేనే చాలా బాగుంటుంది. అందుకే ఒక్కొక్కసారి చదువుతాను, ఏమనుకోవద్దు. ఫస్ట్ ఒక చిన్న కథ. ఇది ఒక కథతో స్టార్ట్ అవుతుంది. ఇద్దరు వ్యక్తులు వాళ్ళ ఇంటి గురించి వర్ణిస్తారు. చాలా బాగుంటుంది ఇల్లు. గుర్రపు తోళ్లతో, సింహపు తోళ్లతో, ఏనుగు దంతాలతో, గవ్వలతో అలంకరించబడి, ముత్యాలతో, పగడాలతో, రంగురంగు అల్లికలతో, అద్దాలతో ఎంత బాగుంటుందంటే కంచుతో చేసిన అద్దాలు, మళ్ళీ అవి నార్మల్ అద్దాలు కూడా కాదు. అలాంటి అద్భుతమైన ఇంట్లో ఒక గొప్ప వ్యక్తి, ప్రపంచాన్నే ప్రపంచంలోనే అతి గొప్ప విక్రయదారుడు అని పేరు పొందిన ఒక వ్యక్తి ఉంటున్నాడు. ఆయన అలా నడుచుకుంటూ వస్తాడు. ఆయనకు ఒక అనుచరుడు ఉంటాడు. ఇతని పేరు హఫీద్. ఆయన దగ్గర ఉన్న అనుచరుడి పేరు ఎరాస్మస్. అంటే ఇదంతా కూడా ఎక్కడ జరిగింది అంటే దమస్కస్, ఇజ్రాయెల్ దేశంలో చేసి ఈ బుక్ గురించి రాయడం జరుగుతుంది. ఇజ్రాయెల్ దేశాన్ని, బాబిలోన్లోని అత్యంత ధనవంతుడు బాబిలోన్లో ఎలా అయితే చెప్పడం జరుగుతుందో, ఈ బుక్ మొత్తం కూడా ఇజ్రాయెల్లోని దమస్కస్, పల్మైరా అని ఒక ప్లేసెస్ గురించి చెప్పడం జరుగుతుంది. కొన్ని ప్లేసెస్, బెత్లెహేము, వాటి గురించి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఈయన దమస్కస్ లో ఉంటాడు. చాలా అద్భుతమైన ఇల్లు. అది అతి గొప్ప, అతి పెద్ద సామ్రాజ్యం అన్నమాట. విక్రయ ప్రపంచంలోనే అతి గొప్ప సామ్రాజ్యం. ఆయనకి ఎన్నో కంపెనీలు ఉన్నాయి ఇజ్రాయెల్ దేశంలో. వీళ్ళిద్దరూ మాటలు మొదలవుతాయి. ఆయన చెప్పిన మొట్టమొదటి మాట ఏంటి అంటే, నాకు ఇప్పటి వరకు నా గిడ్డంగిలో ఎంత బంగారం ఉంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఆయన రాసినప్పుడు ఇప్పుడు మనం కరెన్సీతో ఎట్లా అయితే చూస్తున్నామో, అప్పట్లో బంగారంతో కొలిసేవాళ్ళు. అంటే మనం ఇప్పుడు కరెన్సీలో 100 కోట్లు, 1000 కోట్లు, 5000 కోట్లు అని ఎలా అయితే చెప్తున్నామో, అప్పుడు బంగారంతో కొలిసేవాళ్ళు. ఇంత బంగారం ఉంది, ఇంత బంగారం అంటే బంగారం నెట్ వాల్యూని బంగారంతో కొలిసేవాళ్ళు. నా గిడ్డంగిలో ఎంత బంగారం ఉంది అంటే దాదాపు 7 కోట్ల విలువ చేసే బంగారం ఉంది అని చెప్పి ఆయన చెప్తాడు. ఓకే, ఇంకా నా దగ్గర ఉన్న ఆస్తులు మొత్తాన్ని కనుక బంగారంలోకి మారిస్తే ఎంత అవుతుంది అంటే, ఏంటి ఈయనకి పిచ్చా అనుకుంటాడు ఆయన అసిస్టెంట్. లేదు, చెప్పు నాకు విషయం అని అంటే, పలానా అవుతుంది అని చెప్తాడు. వెంటనే ఆయన ఏం చెప్తాడంటే, నాకున్న ఆస్తి మొత్తాన్ని బంగారం రూపంలోకి మార్చేసి, ఆ బంగారాన్ని ఇప్పుడు వరకు నా దగ్గర పనిచేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ఎంప్లాయీస్ అందరికీ, ప్రతి ఒక్కరికి 500 బంగారు నాణేళ్ళని ఇచ్చేసేయి. అలాగే ఎవరైతే ఏ కంపెనీ చూసుకుంటున్నారో వాళ్ళకి ఆ కంపెనీని రాసిచ్చేసేయి. ఈ ఊర్లో ఉన్న పేదవాళ్ళందరికీ కూడా నా ఆస్తిని పనిచేసేయి అని చెప్తే ఇతను షాక్ అవుతాడు. ఎందుకు ఇంతగా సంపాదించింది? ఎందుకంటే నా దగ్గర నువ్వు పనిచేసడానికి వచ్చినప్పుడు నేనేం చెప్పాను నీకు అంటే, నేను సంపాదించిన సంపాదనలో సగం ఆస్తిని ఎప్పుడు కూడా నాకంటే పేదవాళ్ళకి పంచిపెట్టేయమని చెప్పారు. మరి అప్పటి నుంచి నువ్వు చూస్తున్నావు కదా, కొన్ని సంవత్సరాల నుంచి నాతో పనిచేస్తున్నావు. నేను ఎప్పుడైనా తప్పు నిర్ణయం తీసుకోవడం నువ్వు చూసావా అని అడుగుతాడు. లేదు అనేసరికి వెంటనే ఆయన చెప్పిన పనంతా చేయడానికి సిద్ధపడిపోతాడు. సరే, నేను చెప్పిన పనంతా చేసి మరలా నాకు కనిపించండి. అతను మొత్తం ఆ పనంతా చేసేస్తాడు. ఇది మొదటి అధ్యాయం. రెండో అధ్యాయానికి వచ్చేసరికి ఈ పనంతా కంప్లీట్ చేసుకుని ఆయన దగ్గరికి వస్తారు. మళ్ళీ హఫీద్ దగ్గరికి ఎరాస్మస్ వస్తాడు. ఎందుకు ఇలా చేశావు అని అడిగితే, ఆయన్ని తనకి ఒక విలువైన ప్లేస్ ఉంటదన్నమాట. ఆ విలువైన ప్లేస్ దగ్గర ఎప్పుడూ ఒక అతను కాపలా ఉంటాడు. అదొక పెద్ద భవంతిలా ఉంటది. ఆ భవంతి దగ్గరికి తీసుకెళ్తాడు అతన్ని. అక్కడికి వెళ్తున్నప్పుడు, దాదాపు 30 సంవత్సరాలుగా మీ దగ్గర పనిచేస్తున్నాను కానీ ఎప్పుడు మీరు నాకు ఇక్కడికి రావడానికి నాకు అనుమతి ఇవ్వలేదు. ఇప్పుడే తీసుకొస్తున్నాను ఏంటి అని అడిగితే, లోపలికి రా, అసలు దీని గురించి ఏం మాట్లాడుకుంటారు అంటే, చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకున్నారు. అంతఃపుర స్త్రీలని మెయింటైన్ చేసేవారు ఈయనని. అలాగే అక్కడ చాలా విలువైన బంగారం ఉంది, డబ్బుంది, వజ్రాలున్నాయి, వైడూర్యాలున్నాయి. లేదు, అడవి జంతువులున్నాయి, మృగాలున్నాయి. ఆ ఏరియాలను ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పుకుంటూ ఉండేవాళ్ళట. అవన్నీ చూసి నవ్వుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు మొట్టమొదటిసారిగా తన అనుచరుడిని అక్కడికి తీసుకెళ్తున్నారు. అక్కడికి వెళ్తారు. అది చాలా అద్భుతంగా వివరిస్తారు అక్కడ వివరణ. అక్కడికి వెళ్ళిన తర్వాత తీరా ఏముంటదంటే, ఒక భోషాణం ఉంటది. భోషాణం అంటే తెలుసు కదా, పాతకాలపు పెట్టెల్ని భోషాణం అంటారు, చెక్కతో చేసిన. దాంట్లో తోలు చుట్టలుంటాయి. ఆ తోలు చుట్టల్లో ఉన్న విషయాన్ని
ఇతరులకి ఎవరికీ చెప్పకూడదు యాక్చువల్ గా. ఆయన చెప్తారు, ఇక్కడ ఇంత పని వాళ్ళని అంటే ఎవరిని ఇక్కడికి రానివ్వలేదు, కాపలాదారులను ఉంచారు. దీనికోసమా అంటే నా ఆస్తి మొత్తానికంటే కూడా ఇది కొన్ని వేల రెట్లు ఎక్కువ. దీంట్లో అంత విలువైన సమాచారం ఉంది అంటే అతని అనుచరుడు అడుగుతాడు. హఫీద్ యొక్క అనుచరుడు అడుగుతాడు. అయ్యా మీరు ఇంత డబ్బు, ఇంత బంగారం, ఇంత పేదలకు పంచిస్తున్నారు కదా! దీనికంటే ఈ జ్ఞానాన్ని పంచిస్తే మీలాగా వాళ్ళు కూడా ఐశ్వర్యవంతులు అయ్యేవాళ్ళు కదా! అంటాడు. అంటే అప్పుడు ఆయన చెప్తాడు, నాకు ఒక కండిషన్ ఉంది. ఇది నాకు ఇచ్చిన వ్యక్తి నాకు 3 కండిషన్‌లు పెట్టారు. ఆ 3 కండిషన్‌లో ఒకటి ఏంటి అంటే, దీనిలో ఉన్న జ్ఞానాన్ని నేను ఎవరికీ పంచిపెట్టకూడదు. సరైన వ్యక్తి వచ్చేంత వరకు దీన్ని దాచిపెట్టి, సరైన వ్యక్తి అనిపించిన వాళ్ళకి దీనిని ఇవ్వాలి. అలాంటి వ్యక్తి కోసం నేను చూస్తున్నానిప్పుడు అని చెప్తాడు. ఇది నా ఆఖరి ఈ బాధ్యత తీరేంత వరకు నీవు నాతో తోడుగా ఉంటావా అని అడుగుతాడు. ఓకే అన్న తర్వాత ఇద్దరు కలిసి వెళ్ళిపోతారు. ఇక్కడికి 2వ అధ్యాయం కంప్లీట్ అవుతుంది. 3వ అధ్యాయానికొచ్చేసరికి ఈ భోషాన్నం పెట్టి ఎవరిచ్చారు అనేది 3వ అధ్యాయంలో ఉంటుంది. ఈయనొక అనాథ. ఈ హఫీద్ అనే ఆయన ఒక అనాథ. తల్లిదండ్రులిద్దరూ కూడా అంటువ్యాధితో చనిపోతారు. తనని ఒక పాత్రోస్ అని ఒక గొప్ప విక్రయదారుడు, కంబళలు అమ్ముకునే గొప్ప విక్రయదారుడు దత్తత తీసుకుని పెంచుకుంటాడు. ఇతన్ని ఒంటెల సంరక్షకుడుగా నియమిస్తాడు. ఇతను ఒంటెల సంరక్షకుడుగా ఉండేవాడు. ఒకరోజు ఇతని దగ్గర పాత్రోస్ దగ్గరికి హఫీద్, ఆ కుర్రాడిగా ఉన్న హఫీద్ వెళ్ళి అడుగుతాడు, నేను కూడా ప్రపంచంలో అతి గొప్ప విక్రయదారుని కావాలనుకుంటున్నాను అని అడుగుతాడు. అడిగేసరికి పాత్రోస్‌కి చాలా కోపం వస్తది. ఎందుకు అవ్వాలనుకుంటున్నావు అని. ఇక్కడ 3వ అధ్యాయం మొత్తం కూడా క్వెషన్ అండ్ ఆన్సర్స్ తో ఉంటుంది. ప్రతి క్వెషన్ కూడా చాలా ఇంపార్టెంట్. మనకి మన జీవితాలకి చాలా చాలా ఉపయోగపడుతుంది. ప్రతి చిన్న క్వెషన్ కూడా ఇక్కడ ఆయన అడిగే విధానం, ఈ బాబు చెప్పే విధానం, చిన్న కుర్రాడిగా ఉన్న వ్యక్తి. మనం ప్రతి విషయంలో కూడా క్లారిటీగా ఉండాలి అని అనుకుంటా ఉంటాం కదా! ఆ క్లారిటీ గురించి ఈ 3వ అధ్యాయంలో చాలా చక్కగా ఉంటుంది. ఒకవేళ నువ్వు ఈ ఒంటెలొస్తున్నాయి కదా! ఈ ఒంటెల్ని కడగలేక, అంత పని చేయలేక నువ్వు ఇలా విక్రయధరుడిగా అవ్వాలని అనుకుంటున్నావా అని అడుగుతాడు ఫస్ట్. అంటే కాదు అని చెప్తాడు. అంటే ఈ పని నువ్వు చేయలేకపోతున్నావా అంటే కాదు అని చెప్తాడు. మరి ఎందుకు నువ్వు ఇలాంటి పొజిషన్‌లో ఉండాలనుకుంటున్నావు? నువ్వే విక్రయదారుడిగా ఎందుకు మారాలనుకుంటున్నావు అంటే, నేను విక్రయదారుడిగా ఒకవేళ ఒంటెల సంరక్షకుడిగా ఉంటే నా వల్ల మీకు ఎలాంటి ఉపయోగం ఉండదు. అదే నేను విక్రయదారుడిగా ఉంటే నేను డబ్బు సంపాదించుకోవడంతో పాటు మీకు డబ్బుని, బంగారాన్ని, ఐశ్వర్యాన్ని కూడా ఇంకా పెంచగలను అని చెప్తాడు. అంటే మరి నీకీ విషయం ఎలా తెలుసు అంటే, మీరు ఇతరులతో చెప్తున్న మాటల్ని నేను దొంగచాటుగా విన్నాను అంటాడు. ఓకే. ఇది బాగానే ఉంది కానీ, నువ్వు డబ్బు మీద చాలా ఆశ పెంచేసుకుంటున్నావు. అది మంచిది కాదు. అసలు నువ్వెందుకు ఇంత డబ్బు సంపాదించాలనుకుంటున్నావు? అంత మంచిది కాదని చెప్పి చాలా హితబోధ చేయడానికి చూస్తే, కుర్రాడు చెప్తాడు, డబ్బు అంటే బంగారం. అక్కడ మాటలు బంగారం. కానీ ఇక్కడ నేను డబ్బని చెప్తున్నాను. బంగారం లేనిదే ఎన్ని మాటలు చెప్పినా గాని ఉపయోగం లేదు. నేను బంగారం లేకుండా ప్రేమను పంచలేను. ఒకవేళ నా కుటుంబాన్ని నేను జాగ్రత్తగా చూసుకోలేను. నా కుటుంబానికి కావాల్సింది ఇవ్వకుండా నేను వాళ్ళతో ఎలా ప్రేమగా ఉండగలను? అది నాకెలా సంతృప్తినిస్తుంది? అని చెప్పి ఇలా ఇద్దరి మధ్య డిస్కషన్ జరుగుతుంటే పాత్రోస్‌కి మళ్ళీ కోపమొస్తది. నీ తల్లిదండ్రులు లేరు కదా! నీకు కుటుంబం లేదు కదా! నేనే కదా ఉంది. మరి నా గురించి నువ్వు ఆలోచిస్తున్నావా అని అడిగితే, ఆ కుర్రాడు సిగ్గుపడుతూ ఉంటాడు. ఎందుకు అలా సిగ్గుపడుతున్నావు అని అడిగితే అతను చెప్తాడు, వచ్చే దారిలో ఒక అమ్మాయిని కలిసాను నేను. కాలినే అని ఒక విక్రయదారుడి కూతుర్ని కలిసాను. అమ్మాయి పేరు లిషా అని చెప్తాడు. ఓహో! ఒంటెల సంరక్షకుడిని ఒక ప్రపంచాన్ని గెలిచే సైనికుడిగా మార్చింది ఓకే. ఆ అమ్మాయా? అని అక్కడ ఒక బిరుదిస్తాడు ఇక్కడ. యువ సైనికుడా అని. అంటే ప్రతి మాట కూడా ఈ బుక్‌లో చాలా ఇంపార్టెంట్. యువ సైనికుడా, నీ వృత్తిని విక్రయదారుగా మొదలుపెట్టడానికి నేను సహాయపడతాను. ఇక్కడ ఉద్దేశం మనం అర్థం చేసుకుంటే నిజంగా గొప్ప వ్యక్తులు ఎప్పుడు కూడా కించపరచరు.
నేను ప్రేమించాను ఒక అమ్మాయిని, తనని నేను పెళ్లి చేసుకోవాలంటే ఒంటె సంరక్షకుడు ప్లస్ ఒక ఐశ్వర్యవంతుడు కూతురు బాలేదు గదా! అదే ఒక యువ వర్తకుడు, అందమైన వర్తకుడు, ఐశ్వర్యవంతుడు అయిన హఫీజ్, ఒక ఐశ్వర్యవంతురాలి కూతురు ఎంత బావుంది అని ఒక వివరణ ఉంటుంది. చాలా బావుంటుంది. యెస్. అందుకే నువ్వు ఇలా విక్రయదారుడివి కావాలనుకుంటున్నావా? అని అడుగుతాడు. చాలా అద్భుతమైన సాహిత్యం అండి ఇక్కడ. అంటే కించపరచరు. గొప్ప వ్యక్తులు ఎప్పుడు కూడా, ఓహ్! నువ్వు ప్రేమించావా? నీకు ప్రేమ కావాలా? ఒంటెలు కాసుకునేవాడికని అక్కడ అనలేదు. నువ్వు దానికోసం ఓకే. నేను నీకు సహాయం చేస్తానని చెప్పేసి వెంటనే ఒక రగ్గు ఇస్తారు. ఒక దీనారం అంటే అక్కడ వాల్యూ అది. కొంత మనీ కూడా ఇచ్చి, ఈరోజు రాత్రికి అది కలెక్ట్ చేసుకొని రేపు మార్నింగే నువ్వు బెత్లెహేం అనే ప్రాంతానికి వెళ్ళు. అక్కడ మన వాళ్ళెవ్వరు కూడా మన యొక్క రగ్గుల్ని అమ్మరు. అంటే బ్లాంకెట్స్ అన్నమాట. తెలుగులో అర్థం కాకపోతే బ్లాంకెట్స్. ఈ బ్లాంకెట్స్‌ని అమ్మరక్కడ. కానీ నేను కొన్ని వందలు అమ్మానక్కడ. అక్కడికి వెళ్ళు, నువ్వు అమ్ముకుని రా. అంటే ఎంత వెలకి అమ్మాలి అంటే, ఎంత వెలకైనా నువ్వు అమ్ముకో. అది నీ ఇష్టం. వెల నువ్వు నిశ్చయించుకో. అంటే ఇక్కడ ప్రతిదీ కూడా చాలా వాల్యుబుల్. నీ వెల నువ్వు నిశ్చయించుకో. నువ్వెంతకమ్మాలి అనేది నువ్వే నిశ్చయించుకో. కానీ అక్కడ బుక్‌లో రాసెళ్ళు. ఒక దీనారం తీసుకెళ్ళు. ఒకవేళ నీకు ఇవ్వాలనిపిస్తే వచ్చిన తర్వాత ఆ దీనారం ఖర్చు, మిగిలిన డబ్బంతా నీదే అని చెప్తాడు. అలా తీసుకెళ్ళిన ఈ కుర్రాడు అక్కడికి వెళ్తాడు. 4 రోజులవుతాయి. ఈ 4 రోజుల్లో ఇది అంటే మూడో అధ్యాయంలో ఇంకొక వండర్‌ఫుల్ మాటుంటది. ఇది తీసుకెళ్తున్నావు కానీ నువ్వు ఇక్కడ చాలా నేను ఇక్కడ వరకు సహాయం చేయగలను కానీ నీకు అమ్మకంలో ఇప్పుడు నేను సహాయం చేయలేను అని చెప్తాడు. నాకు న్యాయ సూత్రాలు మీరు నేర్పరా అని అడిగితే, నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు ఎలాంటి సంఘటనలు ఎదుర్కొన్నావో అవన్నీ నాకు తెలియచెయ్యి. అప్పుడు నేను నీకు సహాయం చేస్తాను అని చెప్తాడు. అని ఒక మాట చెప్తాడండి. నువ్వు ఈ విషయాన్ని గుర్తుంచుకో అని చెప్పి, ఆ మాట ఏంటంటే, ఓటమి నిన్నెప్పుడూ అధిగమించలేదు. గెలవాలన్న నీ పట్టుదల గట్టిదైతే. ఈ అధ్యాయం మొత్తానికి కూడా ద వండర్‌ఫుల్ వర్డ్, ఈ బుక్‌కి మొత్తానికి కూడా చాలా చాలా వండర్‌ఫుల్ వర్డ్. మూడో అధ్యాయం మొత్తంలో కూడా. ఓటమి నిన్నెప్పుడూ అధిగమించలేదు. గెలవాలన్న నీ పట్టుదల గట్టిదైతే అని చెప్పి అతన్ని పంపిస్తాడు. అలా ఎళ్ళిన అతను 4 రోజులకు కూడా దాన్నేమి అమ్మలేడు. చాలా విషయాల్లో సంఘర్షణ పడుతూ ఉంటాడు. ఆ సంఘర్షణ నుంచి తనకి చాలా క్వెషన్స్ వస్తాయి. ప్రతి విక్రయదారుడికి వచ్చిన క్వెషన్‌లే అతనికి వస్తాయి. ఆ క్వెషన్స్ అన్నీ కూడా యెస్, అయన్నీ చదవాలి. బట్ నేను కొన్ని చెప్తాను. నేను ఏదైనా చెప్పాలనుకుంటే ఎందుకు ఎవరు నా మాట వినట్లేదు? నా కథని ఎవరు వినట్లేదు? వాళ్ళ దృష్టిని నేను ఎలా ఆకర్షించాలి నేను ఇది అమ్మడానికి? అలాగే గట్టిగా 4 మాటలు కూడా చెప్పకముందే ఎందుకు మొహం మీదే తలుపేసేస్తున్నారు? విక్రయదారులకు ఉండే ప్రాబ్లమ్సే కదా ఇవన్నీ. యెస్. నా మాటల మీద ఇష్టం చూపకుండా ఎందుకలా ఎళ్ళిపోతున్నారు? ఈ ఊర్లో అందరూ పేదవాళ్ళేనా? ఒకవేళ అది నచ్చినా గాని నేను కొనే స్తోమత లేదు నాకని చెప్తున్నారు. నేనేం చెయ్యాలి? ఎందుకు చాలా మంది ఇంకో రోజు రా అని చెప్తున్నారు? నేను అమ్మలేనప్పుడు తగ్గిన వాళ్ళు ఎలా అమ్మగలుగుతున్నారు? మనిషి ముందే తలుపులు మూసేస్తుంటే, ఆ మూసేసిన తలుపుల ముందు నిలబడ్డం నాకెంత భయంగా అనిపిస్తుంది. నిజంగా కదా! సేల్స్ అండ్ మార్కెటింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి ఇవన్నీ కూడా అనుభవమే ఉంటుంది. అలాంటి వాటన్నిటిని ఎలా అధిగమించాలి అనేది ఈ బుక్ చెప్తుందండి. ఒకవేళ నేను చెప్పే రేటు ఇతరులు చెప్పే రేటు కంటే ఎక్కువగా ఉందా? అంటే ఇక్కడ కన్‌ఫ్యూజన్ స్టేటు. తన మీద తనకి అపనమ్మకం, ఎదుటి వ్యక్తుల మీద అపనమ్మకం. ఇది చెయ్యలేనేమో, సాధించలేనేమోనని ఇన్ని క్వెషన్‌ల మధ్యలో ఇంక అయిపోయింది. ఇక నేనేమి చేయలేను అనుకున్న టైంలో అతనికి మరలా ఒక విషయం గుర్తొస్తది. ఎవరు అంటే లీషా. ఆ అమ్మాయి గుర్తొచ్చిన వెంటనే అతను ఇంకో విషయం గుర్తు చేసుకుంటాడు. ఓటమి నన్నెప్పుడూ అధిగమించలేదు. గెలవాలన్న నా పట్టుదల గట్టిదైతే. అనుకుని మరలా తన యుద్ధాన్ని స్టార్ట్ చేస్తాడు. రేపొద్దున నేను అమ్మేస్తాను. రేపు ఖచ్చితంగా నేను ఇది అమ్మేస్తాను. రేపు నాకు ఒక మంచి అవకాశం దొరికిద్ది. ఎర్లీ మార్నింగ్ లెగుస్తాను. వెళ్లి నేను అక్కడ ఆ బావి దగ్గర నిలబడతాను. అక్కడ నిలబడితే అక్కడికొచ్చే వాళ్ళందరికీ చూపిస్తాను. నచ్చుతుంది. నేను అమ్మేస్తాను. సాయంత్రానికల్లా నేను
డబ్బుతో పాత్రోస్ దగ్గరికి వెళ్తాను. పాత్రోస్ దీన్ని చూసి చాలా సంతోషపడతాడు అని చాలా చక్కగా కలలు కంటూ ఈరోజు నేను కొండ మీదకెళ్ళను. అక్కడ పడుకొని నేను ఇక్కడే ఉంటాను. ఈ గుహ దగ్గరే పడుకుంటాను అని చెప్పి తన ఆహ్, ఒంటెకు కట్టిన ఆ దుస్తువు దగ్గరికి వెళ్తాడనమాట. ఆ వస్త్రం దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళేసరికి ఆ గుహలో ఏదో వెలుతురు కనిపిస్తూ ఉంటది. ఆ వెలుతురుని చూసి గబగబా పరిగెడతాడు. ఏమన్నా దొంగేమో తన వస్త్రాన్ని కాజేయడానికి వచ్చాడేమో, దొంగిలించడానికి వచ్చాడేమోనని. అలా తన దగ్గరికి వెళ్లి చూసేసరికి అక్కడొక ముగ్గురుంటారండి. బాగా తడిగా ఉన్న ప్లేసు. అప్పుడే పుట్టిన ఒక బిడ్డ, తల్లి, తండ్రి. తల్లి, తండ్రి వస్త్రాలని ఆ బిడ్డ మీద కప్పుతారు. అయినా కానీ ఆ చలి వాళ్ళని, ఆ బిడ్డని, వాళ్ళని ఏమాత్రం రక్షించలేకపోతూ ఉంటది. కాసేపు అలా చూసిన అతనికి తన భార్య గుర్తొస్తుంది. ఐ మీన్ ఆ అమ్మాయి లిషా గుర్తొస్తుంది. తన తన ఆ పరిస్థితిలో ఆ పాపే ఉందేమోననిపించి మనస్సులో ఏదో ఒక అలజడి కలిగి తనకి తెలియకుండానే ఆ వస్త్రాన్ని తీసుకెళ్ళి ఆ చంటి పాప మీద కప్పేసి బయటకొచ్చి నిలబడతాడు. అద్భుతమైన వెలుగు అతని మీద పడతదనమాట. తన కళ్ళలో నీళ్ళొచ్చి ఏడ్చేంత వరకు ఆ వెలుగుని చూసి అలా తలదించుకుని తన ఒంటిని తీసుకుని బెత్లెహేం నుంచి బయలుదేరి తను ఉన్న గుడారాల వైపుకి నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. అలా కొన్ని గంటలకి గుడారాల దగ్గరికి చేరేసరికి తన యజమాని, తన తండ్రి అయిన పెంపుడు తండ్రి అయిన పాత్రోస్ అక్కడ ఎదురుగా నిలబడి ఉంటాడు. "నువ్వు ఎంతసేపటి క్రితం అక్కడ బయలుదేరావని" అడుగుతాడు మొట్టమొదటి మాట. "ఈ వెలుగు నీతో కూడానే వస్తుందా" అని అడుగుతాడు. అప్పటి వరకు అసలు అదేమీ గమనించని హఫీద్ వెలిగేంటి తనకేం అర్థం కాదు. అప్పటికే ఓడిపోయానన్న ఓటమి, దిగులుతో, బాధతో ఉన్నాడు. అదేమీ గమనించడసలు. సరే, ఆ వస్త్రం కనిపించలేదు. తను అమ్మేశాడనే ఉద్దేశంతో ఉన్న పాత్రోస్, "సరే లోపలికి రా. నేను నీతో మాట్లాడాలి. ఏం జరిగిందో చెప్పు" అంటే ప్రతీదీ చెప్తాడు. జరిగిన ప్రతీదీ చెప్పమని అడుగుతాడనమాట. అలా జరిగినప్పుడు తనలో వచ్చే ఎమోషన్స్ గురించి కూడా అక్కడ వివరించడం జరుగుతుంది. అంటే మార్కెటింగ్ రంగంలో, సేల్స్ రంగంలో ఒక దాన్ని అమ్మడానికి మనం చూసినప్పుడు ఎన్ని ఎమోషన్స్ కలుగుతాయో అక్కడుంటాయి. అవన్నీ చెప్పి ఆఖరికి నేను ఓడిపోయానని చెప్తాడు. ఓడిపోవడం ఏంటి? వస్త్రం లేదు కదా! ఏం జరిగింది అని అడుగుతాడు. అప్పుడు జరిగిన విషయాన్ని మొత్తం చెప్తాడు. సరే, నీకిష్టమైతే నువ్వేం ఓడిపోలేదు. నీకిష్టమైతే మరలా రేపటికి ఒంటెలు అందరూ అన్నీ వచ్చేస్తాయి కదా! కొన్ని రోజుల పాటు నువ్వు ఒంటెల్ని కాసే వ్యక్తిగా ఉంటావా? అని అడుగుతాడు. అంటే ఓకే. తప్పదన్నట్లుగా మరలా ఒప్పుకుంటాడు. అక్కడి నుంచి వాళ్ళు మరలా వాళ్ళ సొంత ప్లేస్‌కెళ్ళిపోతారు పల్మరాకి. అక్కడ ఎక్స్‌క్యూజ్ మీ. అక్కడికెళ్ళిన తర్వాత 12 రోజులకి ఈ సంఘటన జరిగిన తర్వాత 12 రోజులకి మరలా ఇతనికి పిలుపొస్తది. పిలుపొచ్చినప్పుడు పాత్రోస్ దగ్గరికి హఫీద్ ఎళ్ళినప్పుడు పాత్రోస్ చాలా ఆహ్, అంటే మృత్యుకి దగ్గరగా వెళ్ళిపోతాడు. ఆ విషయం అర్థమయ్యి ఇద్దరు ఏడ్చుకుంటారు. అప్పుడు తనకి ఒక విషయం చెప్తాడు. "నేను నీకు ఒక బాధ్యతను అప్పగిస్తున్నాను. నేను ఒప్పుకోవడానికి ఇష్టపడకపోయినా కానీ, నీ వెనక వచ్చిన నక్షత్రం నాకు సూచనగా కనిపించింది. నేను నీకిప్పుడు ఒక భోషాణం ఇస్తాను. దాంట్లో 10 చుట్టలుంటాయి. ఆ 10 చుట్టల్ని జాగ్రత్తగా తీసుకెళ్ళు. నేను కొన్ని మోరీలిస్తాను. అంటే కొంత బంగారం ఇస్తాను. ఆ బంగారాన్ని నేనిచ్చిన కవర్‌ని ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయిన తర్వాత నువ్వు తీసి చదివి, దాంట్లో ఉన్నట్లుగా నువ్వు ఖచ్చితంగా చెయ్యి. ఇది నువ్వు దీంట్లో ఉన్న నాలెడ్జ్‌ని ఎవ్వరికీ ఇవ్వకూడదు. ఇలాగే నాలాగే నాకు నువ్వెలా అయితే కనిపించావో, అలాగే నీకు ఎవరైతే అనిపిస్తారో అలాంటి వాళ్ళకి నువ్వు ఇది ఇవ్వు. తర్వాత మూడో వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి నువ్వు దీనిని ఇవ్వొచ్చు. ఆ వ్యక్తి ప్రపంచానికి పరిచయం చేసుకోవచ్చు అతనికిష్టమైతే" అని చెప్తాడు. అలా తనకి ఎలా వచ్చింది ఈ పెట్టి అంటే, తను ఆహ్, ఒక దగ్గర పనిచేస్తూ ఉన్న టైంలో అంటే అంటే ఒంటెలు సంరక్షకుడు కంటే కూడా చాలా చిన్న ఉద్యోగం నేను చేస్తున్న టైంలో, ఒక ప్రయాణికుడిని ఇద్దరు దొంగలు ఇబ్బంది పెడుతూ ఉంటే నేను అతన్ని కాపాడినందుకు
వాళ్ళు నాకు ఏదో ఒకటి ఇవ్వాలనుకున్నారు. నేను ఏమి వద్దన్నాను. వాళ్ళతో పాటు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి కొన్ని రోజులు ఉంచుకొని, ఈ ఈ చుట్టల్లో ఉన్న ప్రతిదీ కూడా నాకు ఎక్స్‌ప్లెయిన్ జేసి, కొన్ని రోజుల తర్వాత ఇది కొంత డబ్బు ఇచ్చి, నాకొక లెటర్ ఇచ్చి పంపించారు. దీంట్లో కూడా ఇవే ఉన్నాయి. ఆ ఉన్నట్లుగానే నేను చేశాను అని చెప్పి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. ఆ బిడ్డకి అది ఇచ్చి పంపిస్తాడు. ఆ పిల్లాడు అక్కడి నుంచి దమస్కస్ వెళ్తాడు. దమస్కస్‌లో తిన్నని దారి అని ఉంటది. దమస్కస్‌లో అంటే లైన్ అని ఒక స్ట్రీట్ ఉంటది. మీరు యూట్యూబ్‌లో కొట్టినా ఇప్పటికి ఉంటుందది. ఆ స్ట్రీట్‌లో అన్ని రకాల వ్యాపారాలు జరుగుతా ఉంటాయి. అక్కడికెళ్ళిన తర్వాత అతనికి ఆ వ్యాపారాలు, ఆ వ్యక్తుల్ని అదంతా చూసిన తర్వాత చాలా భయమేస్తది. ఆ భయంతో తను చాలా నీరసించిపోయి ఇది మొత్తం కూడా 6వ అధ్యాయం అయిపోయింది. 7వ అధ్యాయంలో ఇతను వెళ్తాడనమాట. దమస్కస్‌కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడికి అయన్నీ చూసి చాలా భయపడిపోతాడు. ఒక చిన్న సత్రం తీసుకొని దాంట్లో తను ఉంటూ ఏం చేయాలో ఆలోచిద్దాం అనుకుని వెళ్తాడు. అక్కడికెళ్ళి ఆ గదిలోకెళ్ళి నిలబడితే దాదాపు 2 మైళ్ళ దూరంలో ఉన్న ఆ వర్తకుల అరుపులు విని భయపడిపోయి ఎంతగా అంటే నేనేమి చెయ్యలేను. పాత్రోస్ నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని మరలా వమ్ము చేస్తాను అని చెప్పి చాలా నిరాశతో అలా ప్రయాణ బడలికతో నిద్రపోతాడు. పొద్దున్నే లేసి చూసేసరికి ఇక్కడ ఒక చిన్న విషయం గురించి చెప్తాడు. ఎంత బావుంటుందంటే 7వ అధ్యాయంలో మీరు బుక్ ఉంటే తీసి చదవండి. తను లెగిసి ఒక పిచ్చుకల సౌండ్‌కి లెగుస్తాడనమాట. ఉదయం అయిపోయిందా? అప్పుడే లేచి తెల్లారిపోయిందా అనుకుంటాడు. లేసి చూసేసరికి తన గదిలో ఒక పిచ్చుకుంటుంది. అది ఆహారం కోసం ఎతుకుతూ తన దగ్గరికొస్తుంది. తను వెళ్లి ఆ పిచ్చుకకి తన మూటలో ఉన్న వెన్నని, రొట్టెని పెడతాడు. అది తింటది. అది తింటూ ఉంటది. వెంటనే ఈ హ హఫీద్‌కి ఒక ఆలోచనొస్తది. అసలు ఈ పిచ్చుక లోపలికి ఎలా వచ్చింది అని. మొత్తం ఇల్లంతా చెక్ చేస్తాడు. ఎక్కడ కూడా వేలు పట్టేంత సందు కూడా ఉండదు. జస్ట్ చిన్న కిటికీలో చిన్న రంధ్రం ఉంటుంది అంతే. బయట కొన్ని లక్షల పిచ్చుకలున్నాయి. బయట నుంచి అరుస్తున్నాయి. కేవలం ఒక్క పిచ్చుక మాత్రం వేలు కూడా పట్టనంతటి సందులో నుంచి లోపలికొచ్చి తన ఆహారాన్ని సంపాదించుకొని తినేసి మరలా హఫీదు చూస్తుండగానే బయటికెళ్ళిపోతది. అది తనకి చాలా ఇన్‌స్పిరేషన్‌గా అనిపిస్తది. ఇది చదివిన నాకు కూడా చాలా ఇన్‌స్పిరేషన్‌గా అనిపిస్తుంది. ఎన్ని లక్షల పక్షులు తన తోటి పక్షులన్నీ బయటుంటే, తను మాత్రం పోరాడి చిన్న సందులో నుంచి లోపలికొచ్చి తనకి కావలసిన దాన్ని తినేసి మరలా వెళ్ళిపోయింది. అప్పుడు తనకనిపిస్తది, ఆ పిచ్చుక తనకేమి నేర్పింది అంటే, బయట లక్షల మందున్నారు. వ్యాపారస్తులు, వర్తకులున్నారు. అయినా నేను స్పెషల్. నేను కూడా ఇలాగే వెళ్తాను. రాణిస్తాను. నాకు కావాల్సింది సాధిస్తాను. అనుకుని ఆ చుట్టల్ని తీయడానికి స్టార్ట్ చేస్తాడు. మొదటి చుట్ట చదవడానికి ప్రయత్నిస్తాడు. 8వ అధ్యాయం నుంచి మొదటి చుట్ట. నాకున్న సమయం ఎంతో తెలీదు. ఓకే. 8:45 15 మినిట్స్ మాక్సిమం నేను చెప్పగలిగినంత చెప్తాను. ఖచ్చితంగా మాత్రం బుక్ చదవండి. మీరు నాకు చెప్పాలి తర్వాత. యెస్. 8వ అధ్యాయానికి వచ్చేసాం మనం. మొత్తం 17 అధ్యాయాలు. 8వ అధ్యాయంలో మొదటి చుట్ట గురించి చెప్తారు. బుక్కు, పేపరు ఉంటే గనక బుక్కు, పెన్ను ఉంటే రాసుకోండి ఇప్పుడే. దీంట్లో అద్భుతమైన వాక్యం అంటే ప్రతి దాంట్లో ఒక పదం ఉంటుంది. ఆ పదాన్ని బేస్ చేసుకొని మిగిలిన 3, 4 పేజీలు ఒక అద్భుతమైన మోటివేషన్ ఒక మార్కెటింగ్ స్కిల్స్ అవన్నీ నేర్పడం జరుగుతుంది. చుట్ట సంఖ్య 1లో ఇవాళ నేను కొత్త జీవితం మొదలు పెడతాను. ఇవాళ నేను కొత్త జీవితం మొదలు పెడతాను. పాత చర్మాన్ని వదిలేశాను. అది ఓటమితో గాయాల పాలైపోయింది. దాన్ని నేను ఇప్పుడే వదిలేశాను. ఇవాళ నేను కొత్తగా పుట్టాను. మనం నందనవనం అని, పూల తోటని ఎలా చెప్పుకుంటామో ఇజ్రాయెల్‌లో ప్రతిదీ కూడా ద్రాక్ష తోటతో పోలిస్తారు. ఇక్కడ కూడా ద్రాక్ష తోట గురించి చెప్తాడన్నమాట. నేను నా ఈరోజు నా జన్మస్థానం ఒక ద్రాక్ష తోట అని చెప్తాడిక్కడ.
ఆదర్ ఈ ద్రాక్ష తోట ఈ విత్తనాలు వేసింది చాలా అనుభవజ్ఞులు. దీంట్లో గొప్ప విత్తనాలు ఉన్నాయి, గొప్ప ద్రాక్ష పళ్ళు పండాయి, ఈ ద్రాక్ష పళ్ళని నేను కోసుకుంటున్నాను అనే వర్ణన ఉంటుందన్నమాట. అలా చెప్తూనే ఆయన చెప్పింది ఇక్కడ ఒక అద్భుతమైన విషయం ఏంటి అంటే, ఈ రోజు నేను కొత్తగా పుట్టాను, నేను కొత్త అవకాశాన్ని ఎంచుకుంటున్నాను. అందులో ఎన్నో ఉంటాయి, నిరాశలు ఉంటాయి, పెయిన్స్ ఉంటాయి, ఎన్నో ఉంటాయి. ఓడిపోయిన వారి శరీరాలని ఒకదాని మీద ఒకటి వేస్తే గనక వాటి నీడ భూమి మీద ఉన్న పిరమిడ్లన్నిటి మీద పడుతుంది. చూడండి, ఇప్పటి వరకు ప్రపంచంలో ఓడిపోయిన వాళ్ళందరినీ అంతా ఒకళ్ళ మీద ఒకళ్ళు వేస్తే వాళ్ళ నీడే వచ్చి పిరమిడ్ల మీద పడుతుందట. ఒక పిరమిడ్ కాదు, అన్ని పిరమిడ్లని కవర్ చేస్తుందట. అంటే ప్రపంచంలో అంతమంది ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ నేను ఓడిపోవడానికి పుట్టలా. ఎలా అయితే నా శరీరం నొప్పిని భరించడానికి పుట్టలేదో, అలాగే నేను ఓడిపోవడానికి పుట్టలా ఇక్కడ. నేను గెలవడానికి పుట్టాను, నేను సంతోషంగా ఉండడానికి పుట్టాను, నేను సక్సెస్ అవడానికి పుట్టాను. తక్కిన వాళ్ళలాగా నేను ఓడిపోను. ఎందుకంటే ఈ రోజు నా చేతిలో అద్భుతమైన ఈ విజయ రహస్యాలు ఉన్నాయి, ఈ చుట్టలు ఉన్నాయి. గతంలో నేను చాలా నొప్పులను అంగీకరించాను, కానీ ఇప్పుడు నేను అంగీకరించను. ఎందుకంటే నేను గెలవడానికే పుట్టాను. నా అద్భుతమైన కళలు, ఐశ్వర్యము, హోదా, నేను కావాలనుకున్న ప్రతి దాన్ని కూడా నేను సాధించుకోగలుగుతాను. ఎంతగా అంటే ఆ ఎస్పిరైడిస్ తోటలో యాపిల్ పండ్లు, ఇది కూడా ఇజ్రాయెల్లో ఒక మంచి పేరు అనమాట. న్యాయంగా రావాల్సిన ఫలితంగానే ఫీల్ అవుతాను. అంటే ఇది నా అర్హత కలిగి ఉంది, దీనికి నేను అర్హత కలిగి ఉన్నాను, ఇది నాది, ఇది నా జీవితం, అలాగా ఫీల్ అవుతున్నాను నేను ఇప్పుడు. నేను శాశ్వతంగా ఏమి ఇక్కడ ఉండిపోను. నాకు ఇక్కడ ఒక లిమిట్ ఉంది. ఎంత? 100 సంవత్సరాలు. నేను ఎల్లకాలం ఇక్కడే ఉండి నేర్చుకుని ఇక్కడే సంపాదించి అనుభవం ద్వారా సంపాదిస్తాను అని అంటే, ఈ రోజున్న అనుభవం రేపు ఉండకపోవచ్చు, ఆ అనుభవం రేపటికి పనికి రాకపోవచ్చు. కానీ న్యాయ సూత్రాలు మాత్రం పనికొస్తాయి. ఒకటే న్యాయ సూత్రం ఉంది, నేను ఎల్లకాలం ఇక్కడ ఉండిపోను, ఇక్కడ ఉన్నప్పుడే నేను చెయ్యాలి, సాధించాలి, అనుభవించాలి. అది నా అర్హత. అనుభవంతో నేర్చుకోవాలి, అనుభవమే అన్ని ఇస్తుందని నేను కూర్చోను. నా ప్యాషన్ ని నా ప్రొఫెషన్ గా మార్చుకుంటాను. ఈరోజు నా దగ్గర సూత్రాలు ఉన్నాయి. నేను ఓటమికి తల వగ్గను. దానికోసం ఏం చెయ్యాలి? నా అలవాట్లని చేంజ్ చేసుకోవాలి. విజయానికి ఓటమికి ఒకటే తేడా. మంచి అలవాట్లు విజయానికి దారితీస్తే, చెడు అలవాట్లు ఓటమికి దారితీస్తాయి. ఇప్పటి వరకు జరిగే ప్రతిదానికి దాసోహం అంటూ వచ్చాను, కానీ ఇప్పుడు ఇంటెన్షనల్ గా, నా ఉద్దేశపూర్వకంగా, న్యాయ సూత్రాలకు అనుగుణంగా ఈ రోజు నుంచి జీవిస్తాను. నేను భవిష్యత్తును చూసి బెదిరిపోను. ఎందుకంటే ఈరోజు జీవితాన్ని నేను కొత్తగా ప్రారంభిస్తున్నాను. నా దగ్గర అవకాశాలు ఉన్నాయి, ప్రతిదాన్ని నేను వినియోగించుకుంటాను. దీనిని నేను 30 రోజుల పాటు రోజు వల్లిస్తాను. అంటే రిపీటెడ్ గా రిపిటేషన్ గురించి కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ప్రతిరోజు ఎఫర్మేషన్స్, నేను కొన్ని రోజుల నుంచి ఎఫర్మేషన్స్ పెడుతున్నామండి గ్రూపుల్లో. ఎఫర్మేషన్స్ పెట్టడం, ఎఫర్మేషన్స్ చెప్పుకోవడం అనమాట. ఇవి వల్లించడం వల్ల ఏం జరుగుతుంది? నా మనస్సులో భాగంగా మారుతాయి, నా కళలను పుట్టిస్తూ ఉంటాయి, నాకు అర్థం కాని రీతిలో నా చేత మంచి పనులు చేపిస్తూ ఉంటాయి, నా ఇంకో మనసులోకి ఇవి ఉంకిపోతాయి. నేను ప్రతిరోజు సజీవత్వంతో లేవడం మొదలు పెడతాను. నా ఉత్సాహం వెల్లువవుతుంది. అలా ప్రతిరోజు ఇలా సాధన చేస్తే ఏ పనైనా తేలిక అవుతుంది. ఇలా తనను తాను చెప్పుకుంటూ ప్రతిరోజు గొప్పగా ఎదగడానికి మొదటి చుట్టలో చాలా విషయాలు ఉంటాయి. చదవండి, చాలా బాగుంటుంది. నేను ఒక్క చుక్కని కూడా వృధా పోనీయను. నిజమనే గింజ ప్రతిదాన్ని తీసుకుంటాను, నేను శక్తిని తీసుకుంటాను. ఇవాళ నేను కొత్త వ్యక్తిని, కొత్త జీవితంతో నా జీవితాన్ని నేను ఎవరికి తెలియను. ఎందుకంటే ఈ రోజు నేను కొత్త వ్యక్తిని. పాత సునీత అందరికీ తెలుసు, కానీ ఇది చదివిన తర్వాత నాలో వచ్చిన శక్తి, నా ఎనర్జీ ఎవరికి తెలియదు. ఇది చదివిన తర్వాత మీకు కూడా అంతే. ఈరోజు కొత్త వ్యక్తిగా ఉంటారు మీరు.
ఇది మొదటి చుట్ట గురించి చెప్తుంది. రెండో చుట్టకు వచ్చేసరికి 10 చుట్టల్లో రెండో చుట్ట చాలా క్విక్ గా వెళ్ళిపోతాను నేను. నేను ఈ రోజు నా హృదయంలో ప్రేమతో కీర్తిస్తాను. గ్రాటిట్యూడ్, ప్రతిదానికి గ్రాటిట్యూడ్ చెప్పమంటాం కదా మనం. దీనిని ఒక అద్భుతమైన రీతిలో చెప్తారు. గ్రాటిట్యూడ్ అంటే థ్యాంక్ యూ చెప్పండి, థ్యాంక్ యూ చెప్పండి, థ్యాంక్ యూ చెప్పండి అని మాత్రమే చెప్తాం. కానీ ఇక్కడ ఆథర్ ప్రతిదాన్ని కూడా ఒక కొత్త కోణంలో వివరిస్తారు. ఒకవేళ నన్ను గనక నమ్మకపోవచ్చు, నా మాటను నమ్మకపోవచ్చు, నా వస్తువుని నమ్మకపోవచ్చు, నేను అమ్మేదాన్ని నమ్మకపోవచ్చు, నా షాపుని నమ్మకపోవచ్చు. కానీ నా ప్రేమను తిరస్కరించలేరు కదా ఎవరు? అద్భుతమైన ప్రేమను చూపిస్తాను ఈ రోజు నుంచి నేను ఈ రోజుని ప్రేమతో కీర్తిస్తాను. ప్రతి ఒక్కరిని కూడా ప్రేమగా చూస్తాను. నేను ఇక్కడ ఒక చిన్న పేరా చదువుతాను చూడండి. ఎలా ప్రేమను చూపించాలి అనే దాని గురించి. ఒకవేళ ప్రేమను చూపిస్తాను అంటున్నాను కదా, మరి ఇది నేను ఎలా చేస్తాను అని తనని తానే క్వశ్చన్ చేసుకుంటూ తనకు తానే చెప్పుకున్నట్లుగా ఉంటుంది ఇక్కడ. ఇక నుంచి ప్రతిదాన్ని ప్రేమగా చూస్తాను. నేను మళ్ళీ పుట్టాను. సూర్యుడిని ప్రేమిస్తాను. నా ఎముకలకి వేడినిస్తాడు కాబట్టి. వానని కూడా ప్రేమిస్తాను. అది నా ఆత్మ ప్రక్షాళనం చేస్తుంది కాబట్టి. వెలుతురిని ప్రేమిస్తాను. నాకు మార్గం చూపుతుంది కాబట్టి. చీకటిని కూడా ప్రేమిస్తాను. నాకు నక్షత్రాలను చూపిస్తుంది కాబట్టి. ఆనందాన్ని ఆహ్వానిస్తాను. అది నా హృదయాన్ని విశాలం చేస్తుంది కాబట్టి. విచారాన్ని కూడా భరిస్తాను. నా ఆత్మను తెరుస్తుంది కాబట్టి. నేను ఫలితాలను మెచ్చుకుంటాను. అవి నాకు రావాలి కాబట్టి. కానీ ఆటంకాల్ని కూడా ఆహ్వానిస్తాను. అవి నాకు సవాలుగా నిలుస్తాయి కాబట్టి. చూడండి, ఇక్కడ ఆయన దేనిని ప్రేమించట్లేదు, ప్రతి దానిని ప్రేమిస్తున్నాడు. ప్రతిదాన్ని స్వీకరిస్తున్నాడు. ఒక పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్. ఎంత పాజిటివ్ అంటే ప్రతిదాన్ని. మనుషుల్ని ప్రేమిస్తాను, ప్రేరణిస్తారు. విఫలమైన వారిని ప్రేమిస్తాను, వాళ్ళు నేర్పిస్తారు. రాజుల్ని ప్రేమిస్తాను, ఎందుకంటే వాళ్ళు కూడా మానవ మాతృలే. ఇలా ఈ అధ్యాయం మొత్తం కూడా ప్రేమను ఎలా ప్రేమించాలి, ఎవరినైనా ఎలా ప్రేమించాలి, నాకు ఎదురయ్యే ప్రతి వ్యక్తిని ఎలా ఎదుర్కోవాలి, వాళ్ళని ఎలా ప్రేమతో చూడాలని ప్రతి దాని గురించి తెలియజేయడం జరుగుతుంది. ఇంకా మూడవ చుట్ట విషయానికి వచ్చేసరికి, నేను గెలుపొందేదాకా పట్టు వదలను. పర్సిస్టెన్సీ. ఎంతగా అంటే దీంట్లో ఒక చిన్న కథ చెప్తారు. ఎద్దుల పోటీ జరిగేటప్పుడు ఇది ఉంటుంది కదా, కర్రకి చిన్న, మా ఏరియాలో ముళ్ళు కర్ర అంటారు, మీకేమంటారు తెలియదు నాకు. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కటి అంటారు కదా. కర్రకి చిన్న ముళ్ళు పెడతారు. ఎద్దు ముందుకెళ్తుంటే దాన్ని పొడుస్తారు. అంటే ఇంకా ఇంకా ఫాస్ట్ గా వెళ్ళడానికి. ఎద్దుల పోటీ అప్పుడు గుర్తుందా? విన్నారా చిన్నప్పుడు ఎప్పుడైనా ఎద్దుల పోటీకి వెళ్ళినప్పుడు? ఎవరికైనా ఐడియా ఉందా? అంటే నేనే మాట్లాడుతాను, మీరు కొంచెం మాట్లాడితే. ఎస్ 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 మేడం, అవును. ఎస్ అది దాన్ని ఎద్దుల్ని పరీక్షిస్తారు. ఎద్దు ఎంత సహనంగా ఉంది అంటే ఎన్నిసార్లు పొడుస్తూ ఉంటారు, ఎన్నిసార్లు వరకు అది కదలకుండా భరించగలుగుతుందా అని పరీక్ష పెడతారు. అలాగే నేను కూడా గెలుపొందేదాకా పట్టు వదలను. ఆ కథని ఎగ్జాంపుల్ గా తీసుకుని, ఓడిపోవడం కోసం తీసుకురాబడలేదు నేను ఇక్కడికి. నా నరనరాల్లో విజయం ప్రవహిస్తుంది. నేను పశువుల కాపరి చేత కాయబడే పశువుని కాదు, నేను సింహాన్ని. నేను గొర్రెల మందులో పడుకుని ఉండను. ఏడ్చి మొరపెట్టుకునే మాటలు నేను వినను. అదొక అంటువ్యాధి. జీవితంలో కానుకలన్నీ ఎక్కడుంటాయో తెలుసా? ప్రయాణం చివరిలో ఉంటాయి. ఏదైనా ఒక పోటీ ప్రారంభించినప్పుడు మొదట్లో ఎవరు బహుమతి ఇవ్వరు, చివరిలో ఇస్తారు. నేను ఈ ప్రయాణాన్ని చివరి వరకు తీసుకెళ్తాను. అక్కడ నాకు కావలసిన బహుమానాలు ఉంటాయి. ఓటమికి ఎప్పుడు లొంగిపోను నేను వాటన్నిటిని, పదాలన్నిటిని కూడా నా నుంచి దూరంగా పంపించేస్తాను. వెనక్కి వెళ్ళు, బుద్ధి లేని వాళ్ళని దగ్గరికి రానివ్వను. అది నాకు అంటువ్యాధిలా అంటుకుంటుంది. గెలుపొందేదాకా నేను పట్టు వదలను. ఎంతమంది ఎన్ని రకాలుగా నన్ను నిరాశపరచాలని చూసినా నా లక్ష్యం మీద నేను గురి ఉంచుతాను. ప్రతి ఓటమిలో కూడా రేపటి అదృష్టం అనే విత్తనాన్ని విత్తేసి వెళ్తుంది. ఆ విత్తనమే నాకు ఫలవృక్షమై వస్తుంది అని చెప్పి ఆధార్ ఇక్కడ వివరిస్తారు. నేను పట్టు వదలను,
నేను గెలుస్తాను. అది 3వ చుట్ట యొక్క ఉద్దేశం. చదివితే ఇంకా బావుంటుంది. యెస్, 4వ చుట్ట యొక్క ఉద్దేశం ఇక్కడ 4వ చుట్టలో ఏం చెప్తారంటే, నేను ప్రకృతి యొక్క అతి గొప్ప అద్భుతాన్ని నేను మాక్సిమం బుక్ మొత్తం చెప్పడానికి ట్రై చేస్తున్నాను. సమయానుకూలంగా నేను తీసుకెళ్తాను. ఓకే. మనమందరం కూడా అద్భుతమైన వ్యక్తులం. మనం గమనించాలి. మనకి ఆధార్ కార్డ్ పెట్టి ఈ విషయాన్ని మనకు గుర్తు చేసింది మన రాష్ట్ర మన ప్రభుత్వం కదా! ఎందుకంటే మన ఐరిష్, మన థంబ్ ఇంప్రెషన్ ఎవరికీ లేదు. మన వాయిస్ ఎవరికీ ఉండదు. బాడీ స్మెల్ ఎవరికీ ఉండదు. మన కళ్ళు, మన చెవులు మనలాగా పూర్తిగా ఎవ్వరు ఉండరు. ప్రపంచంలో మనమే ఒక అద్భుతమైన వ్యక్తులం. మనలా మాట్లాడలేరు, మనలా నడవలేరు, మనలా కదలలేరు. మనం ఒక ప్రత్యేకమైన వ్యక్తులం. నేను ప్రకృతి యొక్క అతి గొప్ప అద్భుతాన్ని ప్రతిరోజు మనకి మనం చెప్పుకోవాల్సిన విషయం. నేను రాసినట్లుగా నా హ్యాండ్ రైటింగ్ లాగా ఎవరు రాయలేరు. నా బిడ్డకి నేను జన్మనిచ్చినట్లు ఎవరు ఇవ్వలేరు. దీంట్లో చాలా ఎగ్జాంపుల్స్ అట్లా ఉంటాయి. ప్రతి ఎగ్జాంపుల్ కూడా చాలా అద్భుతంగా యెస్ నేను గొప్ప అనిపిస్తుంది. మనమే ప్రత్యేకం. మనం ఎంత ప్రత్యేకం అనేది ఈ అధ్యాయం మొత్తంలో కూడా వివరించడం జరుగుతుంది. ఇంకా 5వ చుట్ట గురించి నేను ఇదే నా ఆఖరి రోజు అన్నట్టుగా నేను జీవిస్తాను. ఈ రోజే మనం ఒకవేళ ఆఖరి రోజు ఇవాళ ఒక్క రోజే బ్రతుకుతామంటే నిందించుకుంటూ బ్రతుకుతామా చెప్పండి? ఈ రోజే మన ఆఖరి రోజు అన్నట్లుగా ప్రతిరోజుని బ్రతుకుతాను. ఎవరిని నిందించం. చేయాల్సిన ఇంపార్టెంట్ పనులు మాత్రం చేస్తాం. నాకొక్కటే జీవితం ఉంది. జీవితం అంటే కాల పరిమితి. ఇది గుర్తుంచుకోవాలి. కాలానికి విలువ ఇవ్వాలి. సమయానికి విలువ ఇవ్వాలి. నేను ఒక్కదాన్ని వృధా పరిస్తే ఇంకొకటి నాశనం చేసినట్టే లెక్క. నేను ఇవాళ వృధా పరిస్తే నా జీవితంలో ఆఖరి పుటని నాశనం చేసినట్లే. అందుకని ఈ రోజులోని ప్రతి గంటని నేను జాగ్రత్తగా గడుపుతాను. ఎందుకంటే అది మరి ఎన్నటికీ తిరిగి రాదు. ఇవాళ బ్యాంక్‌లో వేసుకొని రేపొద్దున తీసుకునేది కాదు. ఈ రోజు గడిచిపోయిందంటే గడిచిపోయింది అంతే. అందుకే ప్రతి నిమిషాన్ని నా 2 చేతులతో ఒడిచి పట్టుకుంటాను. ఈ రోజే ఆఖరి రోజు అన్నట్లు జీవిస్తాను. ఇంకా 6 స్క్రోల్‌కొచ్చేసరికి ఇవాళ నేను నా భావాలకి అధికారిని అవుతాను. అంటే సెల్ఫ్ కంట్రోల్. నా ఎమోషన్స్ మీద నాకు నియంత్రణ ఉంటుంది. ఉండాలి. చలికాలం వెళ్ళిపోయి ఎండాకాలం వస్తుంది. ఎండాకాలం వెళ్ళిపోయి వర్షాకాలం వస్తుంది. పొన్నమి చంద్రుడు అవుతాడు. అమావాస్య చంద్రుడు అవుతాడు కూడా. పక్షులు ఎగురుతాయి, పువ్వులు పూస్తాయి, ఆకులు రాలతాయి. కాలం మారుతూనే ఉంటుంది. కానీ ప్రకృతి ఎప్పుడూ కూడా చెలించదు, బాధపడదు కదా! మరి ప్రకృతికి లేని బాధ మనకెందుకండి? ప్రతిదానికి ఎందుకు నిరాశపడ్డం? ప్రతిదానికి ఎందుకు బాధపడ్డం? ప్రతిదానికి ఎందుకు ప్రతి ఎమోషన్‌కి అలా జరిగింది, ఇలా జరిగిందని చెప్పి నిట్టూర్చడం? దీనిలో ఒక కొన్ని పదాలుంటాయి. ఆథర్ ఏం చెప్తారంటే, నాకు బాధగా అనిపిస్తే నేను పాట పాడతాను. నాకు విచారంగా అనిపిస్తే నేను నవ్వుతాను. నాకు అనారోగ్యంగా అనిపిస్తే నా శ్రమని రెట్టింపు చేస్తాను. నాకు భయంగా అనిపిస్తే నేను ముందుకు దూకుతాను. నాకు ఆత్మన్యూనతగా అనిపిస్తే నేను కొత్త బట్టలు ధరిస్తాను. నాకు అపనమ్మకంగా అనిపిస్తే నేను రాబోయే ఐశ్వర్యాన్ని తలుచుకుంటాను. నాకు అసమర్థుడిగా అనిపిస్తే నా లక్ష్యాల్ని గుర్తుపెట్టుకుంటాను. ఇవాళ నేను నా భావాలకి అధికారిని అవుతాను. మన ఎమోషన్స్‌కి మనం లొంగిపోతే మన జీవితం కూడా అక్కడే ఆగిపోతుంది. ఆ ఎమోషన్స్‌ని ఒక పాజిటివ్ వేలో మార్చుకుని నా మీద నేనే అధికారిని అవుతాను. నేను గొప్పవాడిని అవుతాను అనేది ఈ యొక్క అధ్యాయం యొక్క ఉద్దేశం. ఇంకా 7వ అధ్యాయంకొచ్చేసరికి నేను ప్రపంచాన్ని చూసి నవ్వుతాను. నవ్వితే ఉండే మంచి విషయాలేంటి? జీర్ణశక్తి మెరుగవుతుంది, అందంగా ఉంటాము, నరాల బలహీనత రాదు. ప్రతిరోజుని నవ్వుతో ఉంచిన ప్రతి క్షణాన్ని అంటే నవ్వు అనే విత్తనాన్ని వేస్తే అది పెరిగి పెద్దదయ్యి ఎలా వటవృక్షమయ్యి, మహావృక్షమయ్యి దాని కింద కొన్ని వందల పక్షులు, జంతువులు నీడనిస్తుంది అనే దాని గురించి ఈ అధ్యాయంలో వివరించడం జరుగుతుంది. అలాగే 8వ చుట్ట అంటే ఇక్కడ 15వ అధ్యాయానికి వచ్చేసాం మనం. 8వ చుట్టకొచ్చేసరికి ఈరోజు నేను నా విలువని 100 రెట్లు పెంచుతాను.
ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటదండి. ఆహ్, ఒక చెట్టు మీద మనిషి చెయ్యేస్తే అది గుడిగా మారింది. చూడండి. ఆయన ఎంత చక్కగా గొర్రె బొచ్చు మీద చెయ్యి వేస్తే అది దుస్తువుగా మారింది. బంకమన్ను పొలం మనిషి తెలివిగా చెయ్యి వేస్తే భవంతిగా మారింది. ఇవే అంత అత్యధికంగా రెట్టింపుగా పెరిగినప్పుడు గోధుమ గింజ లాంటి వాడిని, ఆ గోధుమ గింజని గోనె సంచిలో వేసి ఒక గదిలో పడేసుంచోవచ్చు. అదేమవుతుంది? పందికి ఆహారంగా పెట్టేదాకా, లేదా దాన్ని పిండిగా మరపట్టించి బ్రెడ్‌గా తయారు చేయొచ్చు. లేదా దాన్ని భూమిలో పాతిపెట్టి దాన్ని పెరగనిస్తే దాని బంగారపు వన్నె గల ఊపిరి భాగం చీలి 1000 గింజల్ని ఒకదాని నుంచే పెంపొందించవచ్చు. ఎలా 1000 రెట్లుగా పెంచుకుంటాము? ప్రతిదానికి ఎలా 1000 రెట్లవుతుంది? అది అక్కడే పడేసుంచితే ఏమవుతుంది? ఎలా ఎ ఎలా ఉంటుంది? అనే దాని గురించి 1000 రెట్లుగా పెంచుకోవడం. ఒక మనిషి దాని మీద చెయ్యేస్తే బంకమట్టే భవంతయినప్పుడు, ఒక మనిషి గొర్రె బొచ్చు మీద చెయ్యేస్తే ఒక వస్త్రం అయినట్లు, మన జీవితం మీద మనం గనక శ్రద్ధ చూపిస్తే, ఒక గోధుమ గింజ కొన్ని 1000 గోధుమ గింజలనిచ్చే విధంగా ఎలా అయితే రెట్టింపయ్యిందో, అలాగే మన జీవితం కూడా రెట్టింపవుతుందని చెప్పి, ఈ అధ్యాయం మొత్తం చెప్పడం జరుగుతుంది. అలాగే నా కలలు వృధా, నా ప్రణాళికలను బట్టి, నా లక్ష్యాలు అసాధ్యం. ఇవన్నీ విలువలేనివి. వాటిని అమల్లో పెట్టకపోతే. ఈరోజే కార్యాచరణ గనుక అంటే 9వ చుట్ట గురించి మనం అనుకుంటాం. చాలా లక్ష్యాల్ని అనుకుంటాము. అనుకున్నవన్నీ యాక్షన్ రూపంలో చేయము. యాక్షన్ రూపంలో చేయనంత వరకు ఎన్ని లక్ష్యాలు పెట్టుకున్నా వేస్ట్. ఈరోజే, ఇప్పుడే నేను కార్యాచరణకి సిద్ధమవుతాను. అదే 9వ చుట్ట. ఇంకా 10వ చుట్ట గురించి ఆధ్యాత్మికత వైపుకి వెళ్తుందండి. ఎవరైనా ఉంటారా? దేవుణ్ణి తలవని వాళ్ళు ఎలాంటి సమయంలోనో, ఒంటరితనంలోనో, చీకట్లోనో, భయంలోనో, బాధలోనో ఏదో ఒక సమయంలో దేవా అంటారు గదా! అమ్మ అంటారు కదా! అంటే ఒక దైవ శక్తిని పిలుస్తారు కదా! అలాంటి దైవ శక్తి గురించి అంటే ఆధ్యాత్మికంగా ఎదిగితే నువ్వు ఎంతగా ఎదుగుతావో ఆధ్యాత్మికంగా, అంతగా నీ జీవితం ఒక పూల తోటలాగా మారుతుంది. జీవితంలో ఏ క్షణంలోనూ ఓహ్ మై గాడ్! అనుకోని వ్యక్తి ఉండడు అని చెప్తాడు ఆథర్. ప్రతి వ్యక్తికి కూడా ఆధ్యాత్మిక అంటే ఒక చెట్టుకి తెలుసు, ఒక పువ్వుకి తెలుసు, ఒక కోడికి తెలుసు, ఒక మేకకి తెలుసు, సింహానికి తెలుసు, జంతువుకి తెలుసు దేవుడి యొక్క గొప్పతనం ఏంటి అనేది. అవి గొంతెత్తి అంబా అని అరిస్తే ఆవుకి ఆహారం వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? కాకి కాకా అని అరిస్తే ఆ దైవం ఇస్తుంది. ముందుగానే ఏర్పాటు చేయబడి ఉంది తన కోసం అది ఆహారం. మరి అంతకంటే శ్రేష్టమైన మనిషివి కదా! నువ్వు నోరు తెరిసి ఒక్కసారి దైవాన్ని పిలిచి అడుగు. నీకు కావలసిన ప్రతిదీ నీ సొంతం అవుతుంది. అనేది ఈ 10వ చుట్టులో చెప్పడం జరుగుతుంది. ఇదంతా చెప్పిన తర్వాత తన యొక్క భోషణాన్ని తీసుకోబోయే వ్యక్తి ఆఖరి అధ్యాయంలో వస్తాడు. ఆ భోషణం అతనికి ఇవ్వడం జరుగుతుంది. ఎలా ఒక గుర్తు కావాలి కదా! పాత్రోస్‌కి హఫీదు వెలుగును చూసిస్తాడు. అలాగే హఫీదు మరొక వ్యక్తికి ఇస్తాడు. ఆ వ్యక్తికి ఏ గుర్తు చూసిస్తాడు అంటే, తను ఎక్కడైతే ఒక బిడ్డకి ఆ రగ్గు కప్పేసి ఎళ్తాడో, అదే రగ్గుని తీసుకొని తన దగ్గరికొస్తాడు వ్యక్తి. ఆ రగ్గుని చూసి కొన్ని సంవత్సరాల తర్వాత దాన్ని చూసి ఇతనే అతను అని తన మనసుకి అనిపించిన తర్వాత, ఆ భోషాణాన్ని అతని చేతికి అప్పగిస్తాడు. అతను అలా అప్పగించిన భోషాణంలోని విషయాల్ని ఈరోజు ఈ బుక్‌లో చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని నేను పైపైన నాకున్న సమయాన్ని బట్టి చెప్పాను కానీ,
ప్రతి మాట కూడా చాలా వాల్యుబుల్ అండి. ఎంత అంటే ఈ 10 విషయాల్ని గనక మన జీవితంలో ప్రతిరోజు అన్వయించుకుంటే, ఉదయం లేచిన వెంటనే స్టిక్ నోట్ మీద పెట్టుకుని నెలకి ఒకటి చొప్పున 10 నెలలు, సంవత్సరం పాటు ఈ బుక్‌ని ఫాలో అవ్వండి. మీ జీవితాన్ని అద్భుతంగా మార్చేస్తుంది. ఓటమి నన్నెప్పుడూ అధిగమించలేదు. గెలవాలన్న నా పట్టుదల గట్టిదైతే. ఈ పదం నా జీవితాన్ని ఎంత మార్చింది అంటే, జీవితంలో ఏమీ లేదు, ఏమో ఇంకేం లేదేమో అనుకున్న సమయంలో, నిరాశ, నిస్పృహ కమ్మేసిన టైంలో, ఒంటరితనం అనిపించిన టైంలో, జీవితం ఓడిపోలేదు. నేను ఒప్పుకుంటే తప్ప ఓడిపోను. నేనెందుకు ఒప్పుకోవాలి? నేనొక ప్రత్యేకమైన వ్యక్తిని. నేనొక గొప్ప వ్యక్తిని. నేను ప్రతిరోజును ప్రేమిస్తాను, ఆరాధిస్తాను. నాకెన్నో అవకాశాలున్నాయి. ఆ అవకాశాలన్నిటిని ఉపయోగించుకుంటాను. ఆ అవకాశాలను నన్ను ముందుకు తీసుకెళ్ళడానికి దైవశక్తి నాకు తోడుగా ఉంది. నేను ప్రతిరోజుని కీర్తిస్తాను. ఈ రోజు ఆఖరి రోజు అన్నట్లుగా నేను పనిచేస్తాను. ఈ 10 నా జీవితంలో ప్రతిరోజు ఇప్పటికి ఈ బుక్ చదివి నేను ఒక 15 సంవత్సరాలు అవుతుందేమో మేబీ. 2013, 14 ఆ టైంలో ఎప్పుడో చదివాను నేను. 11, 12 సంవత్సరాలు అవుతున్నట్లుంది. ఆ రోజు నుంచి నా జీవితాన్ని ఈ 10 విషయాల్ని మనసులో పెట్టుకుని ప్రతి పని చేస్తాను. నాకు చేయలేను అనిపించినప్పుడు ఓటమి నన్ను అధిగమించలేదు. గెలవాలన్న నా పట్టుదల గట్టిది. ఈ పదం నన్ను చాలా చాలా ఇన్స్పైర్ చేసింది. బుక్ చదవండి. మీ జీవితంలో మీకు ఎటు వెళ్ళాలో దారి తెలియట్లేదేమో, ఈ బుక్ చదివిన తర్వాత దారి కనిపిస్తది. అద్భుతంగా ఉన్న ఈ బుక్‌ని నేను మీకు చెప్పడానికి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి, ఇంత ఓపికగా విన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. థాంక్ యూ వాసు గారు. ఇలాంటి ఒక మంచి ప్లాట్‌ఫార్మ్‌ని ఏర్పాటు చేసి, ఇంత మంచి అవకాశాన్నిచ్చి, నన్ను దాంట్లో భాగస్థురాలిని చేసినందుకు. థాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్లీ నా గొంతు బాలేదు. కానీ మీరందరూ ఓపికగా విన్నందుకు థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్.